సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస ప్రగతి భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలను ఆరోగ్యానికి సంజీవనులుగా ఉండే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు కంపెనీల్లో చేతుల్లో పెట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను ఒక డాక్టర్గా వైద్యుడిగా ఎంతో బాధగా ఉందని డాక్టర్ అప్పలరాజు అన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల ప్రాణాల కోసం, పేద ప్రజల ఆరోగ్యం కోసం, వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తే కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పి చేతులు దులుపుకుంటుందని ఆయన ఆవేదన చెందారు. ఎందుకు ఇంత మిస్గైడ్ చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని? ప్రజల సొమ్మును ఎందుకు మీరు దుబారా చేయడానికి ఇంత ఉదారంగా ముందుకు వస్తా ఉన్నారు? ప్లస్ దీనికి సత్యకుమార్ గారు అన్నటువంటి మాట 90% చెల్లింపులు 2.5 లక్షల వరకు, 10% ఇంకా ట్రస్ట్ నుంచి పే చేస్తామంటే ఆ 10% ఏవి 2.5 లక్షల పైబడి ఉండవు. సుమారుగా గత 5 ఏళ్లలో ఇచ్చినటువంటి 1343 కోట్లు 2.5 లక్షల పైబడి ఇచ్చినాము. అంటే ఈ 17,875 ప్లస్ ఈ 1343 కోట్లు కలిపితే మొత్తంగా 19,218 కోట్లు పే చేయడానికి వీళ్ళు సిద్ధమైపోయినారు. ఇది కూడా 2.5 లక్షల కవరేజ్ వరకు, ఇవి 90% చెల్లింపులు. ఇవి మిగతా 10% చెల్లింపులు ఏవైతే 2.5 లక్షల పైబడి చేయాల్సినటువంటి చెల్లింపులు ఉన్నాయో అవి మా ట్రస్ట్ మోడల్లో ఇస్తాము. అంటే ఈ 2.5 లక్షల వరకు చేయాల్సినటువంటి చెల్లింపులకు సంబంధించి ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి ఎంత? 2,500 రూపాయలు అవుతుంది. 1,43,00,000 కుటుంబాలకి అన్నారు ఆయన. అంటే అది ఎంతండి? 1,43,00,000 కుటుంబాలకి సంవత్సరానికి 2,500 రూపాయలు ప్రీమియం కడితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ కలుపుకొని ఎంతది? 3,575 కోట్లు. చూసారా గమ్మత్? ఇది మనమేమో లిబరల్గా పేదవాడికి మంచి జరగాలని ఏ ఇల్నెస్తో వాడు జాయిన్ అయినా అవసరమైతే ఎడిషనల్గా ఆథరైజేషన్ తీసుకొని లిబరల్గా చేసినటువంటి చెల్లింపులు సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ 2,535 కోట్లు అయితే, ఇంక్లూడింగ్ కవరేజ్ అప్ టు 25 lakhs. ఈ ప్రభుత్వం 1,43,00,000 మందికి 1,43,00,000 కుటుంబాలకి సంవత్సరానికి ఒక కుటుంబానికి 2,500 పే చేస్తే ఎంత కట్టాల్సి వస్తుంది మనం? అది కూడా ఓన్లీ 2.5 లక్షల వరకు క్లెయిమ్స్ కోసం 3,575 కోట్లు పే చేయాల్సి వస్తుంది. అంటే అదనంగా 1,040 కోట్లు ఖర్చు పెడతావు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కువ డబ్బులు ఎందుకు పే చేయాలా? సామాన్య ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? బడ్జెట్ మీద మీరు ఎందుకు లోడ్ అయ్యాలా? ఇప్పుడున్న ట్రస్ట్ మోడ్లోనే కంటిన్యూ చేస్తే బడ్జెట్ మనకు తక్కువ అవుతుంది కదా. సంవత్సరానికి ఏమో 1,040 కోట్లు ఎక్కువ మీరు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారా? ఇది స్కీమా స్కామా? ఇది ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. సంవత్సరానికి 2,535 కోట్లతో అయిపోయేదానికి మీరేమో సంవత్సరం 3,575 కోట్లు ఇచ్చి, అది కూడా 2.5 లక్షల వరకే మేము ఇది ఇస్తే, ఇంకా 2.5 లక్షల పైబడి వాళ్ళకి అదనంగా సంవత్సరానికి ఒక 1,000 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది? సుమారుగా అది ఎంత ఖర్చు అవుతుంది? 1,343 కోట్లు సంవత్సరానికి అది ఖర్చు అవుతుంది. ఇది నాకు అర్థం కాదు. ఎందుకు మీరు బడ్జెట్ మీద లోడ్ చేస్తూ ఉంటారు? అంటే మీకు సంబంధించినటువంటి ప్రైవేట్ బీమా కంపెనీ వాళ్ళకి, సత్యకుమార్ యాదవ్ గారికి సంబంధించినటువంటి బీమా కంపెనీలన్నీ అయి ఉండొచ్చు. మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కానీ అందరూ చెప్తున్నమాట, హీఈస్ నాట్ ది పవర్ సెంటర్. పవర్ సెంటర్ చంద్రబాబు గారు కాదట. చంద్రబాబు గారు ఫేస్ మాత్రమే ముందుకి. పవర్ సెంటర్ ఎల్స్వేర్, మంగళగిరిలో ఉంది ఆ పవర్ సెంటర్. మరి ఆయన తాలూకు ఏమైనా బీమా కంపెనీలు ఉంటే అదనంగా మనం సంవత్సరానికి 1,040 కోట్లు పే చేస్తున్నామేమో కూడా తెలియాలి. సంవత్సరానికి 1,040 కోట్లు అంటే
5 ఏళ్ళకి ఎంత అవుతుందండి? మనం 5 ఏళ్ళలో కోవిడ్ని కలుపుకొని 13,420 కోట్లు ఇచ్చాం. కోవిడ్ చెల్లింపులు తీసేస్తే 12,677. మరి ఇప్పుడు వీళ్ళు ఎంత ఇవ్వాల్సి వస్తుంది? 3,575 కోట్లు సంవత్సరానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళకి ఇస్తే మొత్తంగా ఎంత ఇవ్వాలి? 17,875 కోట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి, అది కూడా ఓన్లీ 2.5 లక్షల కవరేజ్ వరకే ఇవ్వాలి.